వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. అయితే మీలో ఈ ఉపాసన, మంత్రోపాసన, ఈ ఈ దైవం పట్ల సాధన ఇది మీకు ఎలా కలిగింది? ఎప్పుడు వచ్చింది? ఇది ఒక అద్భుతమైన మార్గం. నాకు 8 ఏళ్ల వయస్సు. ఒకేసారి డైరెక్ట్గా నన్ను 4వ తరగతిలో వేశారు. అప్పటిదాకా వేయలేదు. ఏదో యోగశక్తి నన్ను నువ్వు ఈ పాఠశాలలో చదువుకోవడం కాదు, నా దగ్గరికి రా అని పిలిచేది. ఎప్పటికప్పుడు రాత్రిపూట కానీ పగలపూట కానీ నా దగ్గరకు రా అని ఒక వినపడేది. ఒక రోజున అనుకోకుండా నేను అదొక విచిత్రమైన పరిస్థితి అనుకోండి, ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోయాను ఎవరికి చెప్పకుండా. చాలా రోజుల పాటు సాక్షాత్తు కాశీ వెళ్ళి మా నాన్నగారిలో చదువుకోవాలని నా కోరిక. అలా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే చేబ్రోలు అనేటటువంటి ఊరుంది గణపురానికి దగ్గరలో. ఆ చేబ్రోలు దగ్గర ఒక అయ్యర్ ఉన్నాడు. కాశీ ఎక్కడ ఉంది అన్నాను. కాశీ అంటే అప్పట్లో గంగా కావేరి అని కొత్త ఎక్స్ప్రెస్ అప్పుడే వేశారట క్లుప్తంగా. ఎక్స్ప్రెస్ విజయవాడలో బయలుదేరితే 2 రోజులు పట్టేదిట. నాయన అంత దూరం 2 రోజులు ప్రయాణం, దాదాపు 1800 కిలోమీటర్లు విజయవాడ నుంచి అనగానే గుండె నీరైపోయింది. అయినా సరే ఇంట్లోంచి బయలుదేరని వెనక్కి వెళ్ళకూడదు. ఈ యోగుల యొక్క మనఃప్రవృత్తులు అందరికీ తెలియదు కదా. ఇంట్లో వాళ్ళు ఏదో పారిపోయారు అనుకుంటారు, వాళ్ళకి తెలియదు, అదో పిచ్చి అనుకోండి, అది పక్కన పెట్టేద్దాం. నేను ఏమైనా ఇంట్లోంచి వచ్చాను కనుక కాశీ వెళ్ళి చదువుకోవాలనుకుని బయలుదేరి ఆయన దగ్గర నుంచి విజయవాడ దాకా పరిగెత్తాను. నడిచి వెళ్ళిపోయారు. నడిచి దారిలో మంచినీళ్ళు తప్ప ఏమీ లేవు, కట్టుకున్న లాగు చొక్కా తప్ప ఏమీ లేదు. నిడమానూరు అని ఉంది అక్కడ విజయవాడకు ముందు. ఇప్పుడు నిడమానూరు అంటే బైపాస్. అప్పుడు ఊళ్ళోకి వెళ్ళేది చిన్న బ్రిటిష్ వాళ్ళ వంతెనది. ఆ వంతెన దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం నాకు కళ్ళు తిరిగి పడిపోయాను. తిండి లేక పరిగెత్తుకుంటూ వెళ్ళడం వల్ల ప్రొద్దుట బయలుదేరితే సాయంత్రానికి విజయవాడ చేరడం అంటే మాటలా. ఏ చేబురోలు ట్రైన్ ఎక్కాలని 100 కిలోమీటర్ల దూరం అంటే ఆ రైలు ఎక్కాలని గంగా కావేరో ఏదో పట్టుకున్నాం, కాలి నడుకున్నాం, మొత్తం మీద కాశీ వెళ్ళాలి. అప్పుడు నాకు రైలు ఎక్కుతామో నడుస్తామో తెలియదు, మొత్తం మీద కాశీ వెళ్ళాలని బయలుదేరడం వల్ల. అప్పుడు తమాషా జరిగింది. ఓ తోపుడు బండి తోసుకుంటూ ఒక దంపతులు ఎడుతున్నారు. వాళ్ళకి ఇంచుమించుగా వయస్సు ఒక 30 ఉంటుంది. ఆ దంపతులకి 2 కొడుకులు ఉన్నారు పక్కన, తెల్లగా ఉన్నారు అందంగాను. దంపతుల్లో ఆ స్త్రీ ఏమంది, ఎవరో కుర్రాడు పడిపోతున్నాడు చూడండి అంది. ఆ మాట నాకు వినపడింది. ఆయన పరుగున వచ్చి తోపుడు బండిలో ఉన్నటువంటి ఓ చెంబు పట్టుకొచ్చి ఆ చెంబులో ఉన్న అంబూలు మీద జల్లారు. ఆ నీళ్లు జల్లగానే మళ్ళీ స్పృహ వచ్చింది. తోపుడు బండి అంటే ఏం బండిది? అప్పట్లో మీకు గుర్తుందా? అవును, రిక్షా చక్రాలు లాంటి చక్రాలు ఉండేవి. పెద్ద చక్రాలు. అడుగున కింద ఒక వల ఉండేది, నెట్టు. అందులో కొన్ని సామాన్లు పెట్టుకుని పైన ఏవో పళ్ళు పెట్టుకుని అమ్ముకునేవారు. అటువంటి తోపుడు బండి. దాని మీద 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 2 తోసుకుంటూ పెడుతున్నారు. ఆ నీళ్లు నా మీద జల్లాడు ఆయన. నాకు స్పృహ వచ్చింది. ఏనాయన ఎక్కడికి వెడుతున్నావు అంటే చెప్పనన్నాను. చెబితే మళ్ళీ మా ఇంటికి పట్టుకుపోతారు అని. అప్పుడు నువ్వు ఎక్కడికి వెడుతున్నావు మాకు తెలుసు, కాశీ వెడుతున్నావు, మేము కూడా కాశీ వెళ్ళాలనుకున్నాం, కానీ ప్రస్తుతం శ్రీశైలం పెడుతున్నాం. మీ నాన్నగారు నీకు చెప్పే ఉంటారు కదా. వాళ్ళకి ఎలా తెలిసింది? మీరు చెప్పలేదు కదా కాశీ. ఏం చెప్పలేదు నేను. నువ్వు కాశీ పెడుతున్నావు అని తెలుసు మాకు. మీ నాన్నగారు చెప్పారు కదా కాశీఖండం గురించి. మా నాన్నగారు ఎప్పుడు కాశీలో చదువుకోవడము, ఆ రేవులు అవన్నీ చెప్పేవారులేండి. ఆ కథ అంతా ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పారు. అందుకే నాకు కాశీ మీద మక్కువ కలిగింది. అసలు మా నాన్నగారు నాకు చెప్పిన విషయం వాళ్ళకి ఎలా తెలుసు? అది తెలియదు నాకు. అప్పుడు ముందు శ్రీశైలం వెళ్లకుండా కాశీ వెళ్ళకూడదు అన్నారు. నువ్వు మర్చిపోయావా అంటే అవునండో అన్నాను. అయితే మాతో శ్రీశైలం రా అన్నారు వాళ్ళు. సరే, వాళ్ళతో శ్రీశైలం పెద్ద కథ. వాళ్ళు మంచి మధ్యలో కథలు చెప్పేవారు. విజయవాడ చూపించారు అమ్మవారిని, తర్వాత త్రిపురాంతకం చూపించారు, కాలినడకని. ఇదంతా అంటే దీని మీద ఒక కావ్యమే రాయొచ్చు అంతే. ఆ రకంగా వాళ్ళు వండి భోజనం పెట్టేవారు. భోజనం మంచి రుచిగా ఉండేది. వాళ్ళ అబ్బాయి యొక్క నిక్కరు చొక్కా కూడా నాకు ఇచ్చారు. శ్రీశైలం దాకా వెళ్ళామండి. ఆ తర్వాత మధ్యలో ఎన్ని కథలు చెప్పారో, పురాణ కథలు. శిఖర దర్శనం దగ్గర ఆపారు. అప్పట్లో శిఖర దర్శనానికి పైకి నడిచి వెళ్లాల్సిందే, కానీ మెట్లు ఎప్పట్లాగా కారు వెళ్ళవు కదా. ఆ కింద బండి ఆపారు, మెట్లు ఎక్కించారు. మంచి చురుగ్గా పైకి ఎక్కాం అందరం. ఆ శిఖర దర్శనం దగ్గర చిన్న నంది ఉంటుంది కదా, ఆ నంది కొమ్ముల్లోంచి శిఖరం చూడాలి. అక్కడ శిఖరం కనపడుతోందా అని ఆ కొమ్ముల్లోంచి చూపించారు వారు. కనపడుతోందండి అన్నాను. అని వెనక్కి తిరిగి చూస్తే ఆ 2 లేరు, పిల్లలు లేరు. కిందకి దిగి వెళ్ళిపోయారేమో ఇక్కడ నన్ను వదిలేసి అనుకుని కిందకి చూస్తే కింద అసలు బండి లేదు. కేవలం క్షణములలో ఆ బండి మాయమైపోయింది. పిల్లలు లేరు, దంపతులు లేరు. అప్పుడు నాకు కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి. నాకు జీవితంలో పద్యం అంటే తెలియదు అప్పటిదాకా. రాయడం ఏదో కంఠస్థం చేయడం వేరు కదా. ఎవరో రాసింది, ఛందస్సు తెలియదు, రాయడం తెలియదు, కందము తెలియదు, నా బందా తెలియదు. కానీ తెలియకుండా నేను ఆ నోట్లోంచి ఒక పద్యం, మొదటి పద్యం వచ్చిందనమాట. నా నోము పండి దైవం మానుష రూపేణ అనడి మాట ఏ సత్యం బైనది అంబా సాంబులు పూనుకొనుచు నన్ను నధ్వమున రక్షింపం. ఇది కందంట.
అప్పటికి నాకు తెలియదు కదా, మా నాన్నగారు చెప్పారు. తర్వాత లెక్కలేస్తే కందం అయింది. అంటే పార్వతీ పరమేశ్వరులు విఘ్నేశ్వరుడు కుమారస్వామి వచ్చినట్టుగా భావించాలా? నా నోము పండింది, దైవం మానుష రూపేణ అనే ఒక పదం కందంలో ఇమిడిపోయింది. ఏకంగా ఒక చెయ్యి తిరిగిన అవధానం రాసిన పద్యంలో అయిపోయింది, కుదిరిపోయింది. అది మాట సత్యం అయ్యింది. అంబాసాంబులు తమ పిల్లలతో దారిలో నేను ఎక్కడ పాడైపోతానో అనుకుని రక్షించి తీసుకొచ్చి శ్రీశైలంలో వదిలారు. అధ్వమున రక్షింపను, పైగా అధ్వం అంటే మార్గం, మార్గంలో నన్ను రక్షించడానికి వచ్చారు. ఆ యతిని పూను కొనుచులో ఉన్న పూకి ఈ మూ యతి అయితే దాన్ని మువర్ణ యతి అంటారు. ఈ యతిని అప్పకవియం లాంటి వాళ్ళు చదువుకుంటే తప్ప మామూలు వాడు వాడడం. అప్పటికి మీరేం చదవలేదు? నాకేం 8 ఏళ్ళు కేవలం. అప్పుడు అలా రాసిన పద్యం. ఆ తర్వాత చాలా అనుభూతులు అక్కడ కలిగాయి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనుకుంటాను నేను. అప్పటి నుంచి నాకు నిరంతరం లోపలే సాగుతూ ఉండేది. తింటున్నా, తిరుగుతున్నా. అక్కడ ఒక తమాషా జరిగిందండి. హాటకేశ్వరలింగం దగ్గరికి వెళ్ళాను. పొడుగ్గా ఉన్న ఒక ధూర్జటి, ఎర్రనైనటువంటి కెంపు జడలు, అవి కూడా ధూర్జటి అని ఎందుకంటున్నాడు, ధూ అంటే బరువు అయిన జడలు కలిగిన వాడు, పెద్ద పెద్ద జడలు కలిగిన వాడు ధూర్జటి అంటారు. ఒక ఆయన శూలం పుచ్చుకుని ఒక జంగమ దేవర కనపడ్డాడు. ఒరే నీకు మంత్రం ఇస్తాను, చేసుకుంటావంటే చేసుకుంటానన్నాను. చెవిలో మంత్రం చెప్పాడు. ఆయన కాళ్ళకి నమస్కరిస్తే ఆయన ఏమన్నాడు తెలిసిన, ఈ జరిగిన ఘటన కాశీ వెళ్ళొచ్చేదాకా ఎవరికి చెప్పొద్దు, చెబితే నువ్వు ఒక ఏడాది పిచ్చేళ్లా ప్రవర్తిస్తావు, నీ మీద అభాండాలు పడతాయి, నువ్వు ఏం చేసినా అదొక దరిద్రం అవుతుంది, కొంచెం జాగ్రత్త, ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అదే మీ జీవితంలో ప్రవేశించిన తొలి మంత్రమా? తొలి మంత్రం. అలాగేనండి అన్నాను. అంటూ ఉండగా ఆయన కనపడలేదు, ఏమైపోయాడో తెలియదు. నా దృష్టిలో ఆయన అదృశ్యం అయిపోయాడు, ఇతరుల దృష్టిలో చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళలాగా ఇందాకట్లే. ఆ తర్వాత నేను గోటేడు సూర్యనారాయణ గారు అంటే ఒక దంపతులు ఉండేవారు అక్కడ. వాళ్ళు అక్కడికి వచ్చారు, అనుకోకుండా శ్రీశైలం, నన్ను లాక్కొచ్చారు. ఎవరికి చెప్పొద్దన్నాడు ఆయన. కానీ దురదృష్టవశాత్తు నాతో పాటు ఒక స్నేహితుడు చదువుకుంటూ ఉంటే వాడు బతిమలితే చెప్పేశాను. లచ్చిరాజు అని వాడి పేరు, వేగిరాజు లచ్చిరాజు, నా క్లాస్మేట్. నాది 23, వాడిది 24. ఎక్కడికి వెళ్ళిపోయారు, అందరూ అది అన్నారు ఇది అన్నారు, నీ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతాను, చెప్పరా బాబు అంటే, చెప్పకూడదు మా గురువులు చెప్పొద్దన్నారన్నా వినిపించుకోకుండా అడిగితే చెప్పాను. ఆ చెప్పడంలో ఒక ఏడాది చదువు ఆగిపోయింది. నేనేం చేశానో నాకు తెలియదు, ఎక్కడికి వెడుతున్నానో తెలియదు. ఆ అభాండాలకు గురువుతామని స్వామివారు చెప్పిన మాట నిజమైంది. అందువల్ల జీవితంలో ఏమైపోయింది అనమాట, ఒక ఏడాది చదువు ఆగిపోయింది. దానివల్ల 10th క్లాసు అందరికంటే ఒక ఏడాది ఆలస్యంగా చదవవలసి వచ్చింది. అయితేనేమిలేండి, భగవంతుడి దయ ఒకటి ఉంది కదా, ఆ గురువుల యొక్క కటాక్షం ఉంది కదా. వాళ్ళు చెప్పారు ఒకనొకప్పుడు నువ్వు ఒక గొప్ప కులపతి అవుతావు, యావత్ ప్రపంచం నిన్ను సద్గురువుగా కీర్తిస్తుంది అన్నమాట నిజమయ్యింది. ఆ తర్వాత మళ్ళీ చదువులో పడ్డాం. ఈ ఉపాసన అన్ని పక్కన కాస్త కొంతకాలం విడిచిపెట్టేశాం. సరిగ్గా సమయం వచ్చింది మళ్ళీ నాకు 1990లో, అంత కుటుంబానికి దూరంగా అవుతున్న సమయంలో, నాకు హాయిగా మా వాళ్ళంతా తలో చోట సెటిల్ అవుతున్న సమయంలో మళ్ళీ ఈ రంగంలోకి అడుగుపెట్టాను. 86లోనేమో ఉపన్యాసంలోకి అడుగుపెట్టాను. ఆ ఉపన్యాస రంగంలో 86లో ప్రవచనాలు, 86లో సుందరకాండంతో ఉపన్యాసం మొదలయ్యింది. అది అద్భుత మార్గం. 90లో అవధాన రంగం, ఆ 90లోనే నైమిషారణ్యం వెళ్ళాం. ఇక నైమిషారణ్యంలో మహానుభావులైన ఋషులు దీవించారు. ఇక నా జీవితం వెనక్కి చూసుకోకర్లేకుండా పరమ పవిత్రంగా ప్రశాంత మార్గంలో నడుచుకుంటాను. అంటే మామూలుగా హిమాలయాల్లో సాధువులు ఉంటారని, ఇప్పటికీ అనేక మంది చిరంజీవులు ఉంటారని, హిమాలయాల్లో ఎన్నో అనుభవాలు ఉంటాయని, హిమాలయ యోగుల గురించి, హిమాలయ అనుభవాల గురించి అనేక మంది చెప్తుంటారు. అలాగే శ్రీశైలంలో కూడా ఎన్నో మహిమాన్వితమైన ఘట్టాలు ఉంటాయని కూడా చెప్తుంటారు. అద్భుతమైన యోగులు ఉన్నారండి శ్రీశైలంలో. ఇష్టకామేశ్వరి ఆలయానికి వెడుతున్న మార్గంలో ఉంటారు. అసలు మీరు చూసి తీరవలసింది. అక్కడ ఉన్న యోగుల్ని వర్ణించలేము. కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, పిచ్చాళ్ళలో ఉంటారు. అప్పుడప్పుడు బీడీ కలుస్తున్నట్టు కనపడతారు, లేదా సోలం పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళని చూస్తే ఇదో కిరాతకుల్లా కనపడతారు, చెంచువాళ్ళలా కనపడతారు. అందుకేగా శ్రీనాథుడు కాశీఖండంలో ఇక్కడ సిద్ధయోగులు ఇటనున్న చెంచువారు గండ శైలంబులెల్ల శంభులింగంబులెందు. శ్రీశైలంలో కనిపించే పెద్ద పెద్ద రాళ్ళన్నీ నిజానికి అలా రాళ్లల్లా కనపడతాయి, అవి శివలింగాలు. చెంచు వాళ్ళంతా సిద్ధయోగులు అని చెప్పాడే. నేను చూశాను. కానీ చూశానని చెప్పామనుకోండి, ఈ పిచ్చేళ్ళు ఉంటారు కామెంట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఏదో పెడతాడు. అందుకని మేము చాలా వరకు యోగ రహస్యాలు అవి చెప్పడం మానేసాం. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మీ బోటి వాళ్ళ కోసం చెబుతూ ఉంటాం. అది మా కోసం, సంతృప్తి కోసం, మీకోసం చెప్పడం.